హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అరటి రైతుల్ని పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అసలు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో పరిపాలన ఉందా అన్న అనుమానం కలిగేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా గణాంకాలతో సహా వివరిస్తుంటే తెల్లమొహం వేసుకొని దిక్కులు చూడడం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పక్కదారి పట్టించి ఏదో పనికిమాలిన ఇష్యూను పైకెత్తి ఏదో రప్పా రప్పా అనో చిప్పా చిప్పా అనో పప్పా పప్పా అనో ఏవో చిన్న విషయాల్ని పెద్దది చేసి ఇదే రాష్ట్రంలో ఉన్న సమస్య, రైతాంగ సమస్య లేదు, విద్యార్థులకు సమస్య లేదు, వైద్య కళాశాలల సమస్య లేదు, లిక్కర్ సమస్య లేదు, శాండ్ సమస్య లేదని వాటిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల బాగు కోసం వారు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో వినండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఏర్పాటు చేసిన ఒక ప్లాంట్ గురించి మాట్లాడతారో ఒక్కసారి వినండి. తరువాత చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ప్రశ్నలు అడిగారో, ఏ విధంగా చీల్చి చెండాడారో, ఏ విధంగా ర్యాగింగ్ చేశారో మనం చూద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి వినండి. నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ ఆ గోడౌన్ షేప్ లో వెనకాల కనిపిస్తా ఉంది కదా, బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్ తో ఉన్న బిల్డింగ్. అదేమిటి అంటే ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేశాను. ఈ రోజుకి 18 నెలలు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. అంటే ఆపరేషన్ లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా, ఇంటిగ్రేటెడ్ 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పకడ్బందీగా ఒక ప్లాన్ని అమలు చేశారండి. ఇప్పుడు ధరల స్థిరీకరణ నిధి కానీ, లేకపోతే గిట్టుబాటు ధర కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇటువంటివి అనేకం మనము టైం టు టైం రైతులకు ఇచ్చి రైతుల్ని ఆదుకున్నాం. వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించాం. మీరు ఎప్పుడైనా చూశారండి గత 5 ఏళ్లలో ఇలా రోడ్లపైన మామిడికాయల్ని పారేయడం, లేకపోతే టొమాటోస్ని పారేయడం, లేకపోతే పొలాల్లోనే అరటి చెట్లు నరికేసి అరటి గెలల్ని తొక్కించేయడం మీరు ఎప్పుడైనా చూసారా? అది జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుకు గిట్టుబాటు ధర దొరికింది. పొగాకు రైతు తీసుకున్నా, లేకపోతే టొమాటో రైతు తీసుకున్నా, ఉల్లి రైతు తీసుకున్నా, నిన్నటి నుంచి నేను వీడియో చేస్తే కింద కామెంట్స్ వస్తున్నాయి. అన్న ఒకసారి మా వరి రైతుల గురించి మాట్లాడన్నా, పొద్దుతిరుగుడు గురించి మాట్లాడన్నా, లేకపోతే మొక్కజొన్న గురించి మాట్లాడన్నా అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. రైతుల కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయండి. వాళ్ళవి చాలా ఇబ్బందులు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక పండించిన పంట, మేము లైవ్ ఎగ్జాంపుల్ అండి. మాకు చీనీ తోట ఉంది. ఏం గిట్టుబాటు ధరే లేదు అసలు. టన్ను 12,000, 13,000 మేము అమ్మినప్పుడు ఒక 2 నెలల క్రితం. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకనొక టైంలో 70,000 కూడా టన్ను పలికింది. నేను చెప్పడం కాదు, తెలుగుదేశం వాళ్ళనే చెప్పమనండి. మా ఏరియాలో ఉన్న తెలుగుదేశం వాళ్ళనే చెప్పండి. వాళ్ళకు కూడా చీనీ తోటలు ఉన్నాయి కదా, వాళ్ళే చెప్తారు. చాలా దారుణంగా, దయనీయంగా ఉందండి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బయటకు వచ్చి చెప్తా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారు, ఏదో మాట్లాడతారు, సంబంధం లేని విషయాల్ని పైకి తీసుకొస్తారు. ఒకసారి ఆ విషయమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చీల్చి చెండాడుతున్నారు. ఒకసారి వినండి. ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి ఏ పొద్దు కూడా అనుకోలే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది.
ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు, వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు, రోజు టీవీలో ఉంటాడు సార్ 7 గంటలకు. వెంటనే అదిగో ఇదిగో చేసేస్తున్నాం అని అంటాడు. మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటా దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అసలు ఓపెన్ అది కొనలా, అది పోయి మళ్ళీ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి TV5 డక్క టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మన ఈ రైతులంతా మన రైతుల బతుకులు మన బస్ స్టాండ్. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. మరి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. ఇదే జరుగుతుందండి రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల పరిస్థితిని వివరిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నేత అరటి రైతుల గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ఏదైనా చేయాలి, కానీ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మేము ఇచ్చేసినాం, వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్పేసి ఇంకా ప్రతి దాడి మొదలు పెడతారు. విపరీతంగా ట్రోల్స్, క్యారెక్టర్ అసాసినేషన్స్, మీమ్స్, వాళ్ళని మళ్ళీ రోడ్డుపైకి తీసుకొచ్చేసి వాళ్ళ బతుకుల్ని ఇచ్చేయడం, ఎవరైనా కొంచెం గట్టిగా నినదిస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, ఇది జరుగుతుందండి రాష్ట్రంలో. నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకునేది ఒకటే అండి. ఇప్పుడు మనం ఏదైనా ఎవరినైనా వెటకారంగా మాట్లాడితేనో, లేకపోతే వాళ్ళను తూలనాడితేనో, లేకపోతే వాళ్ళను మనం క్రిటిసైజ్ చేస్తున్నో వీడియోలు చూడడం కాదండి. ఇటువంటి వీడియోస్ కూడా దయచేసి 10 మందికి షేర్ చేయండి. నేను నిన్న అరటి రైతుల గురించి నేను వీడియో పెట్టాను, చాలా తక్కువ మంది చూశారు. నేను ఎందుకు తక్కువ మంది చూశారు అనేది నేను ఎప్పుడు అడగనండి, బికాస్ ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. బట్ సమస్యల పైన కూడా మనము దృష్టి సారించాలన్నదే నా అభిమతం అండి. మనము ఎల్లో మీడియా మీద మనం విమర్శలు చేస్తూనే ఉంటాం, వాళ్ళు చేస్తున్న దొంగ పనుల్ని, తప్పుడు పనుల్ని ప్రజలకు చెప్తూనే ఉంటాం, అది మన బాధ్యత. దాంతోపాటు ఈ సామాజిక స్పృహ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి, పిల్లల గురించి ఏం మాట్లాడుతున్నారో వినండి, తర్వాత ముగించేద్దాం. ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు, ఎట్ట 18 ఏళ్ళ నుండి నా అక్క చాలమని చూసి ఏమన్నాడు, నెలకు 1500 ఇస్తానన్నాడు కనుక, నెలకు 1500 ఇస్తానన్నాడు, సంవత్సరానికి 18,000 అన్నాడు, 2 ఏళ్ళు కలిపి 36,000, 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. పిల్లరా పేరే పేరు లేదా శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో, ఏమన్నాడు, నెలకు 3,000 రూపాయలు ఇస్తాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం, 2 ఏళ్ళు అయిపోయింది, 72,000 ఈ పిల్లలకి బాకీ. ఈ పిల్లలకి బాకీ 72,000. పరిస్థితి అంతే. ఆ చెల్లెమ్మకు బాకీ 36,000. ఆయన పరిస్థితి అంతే. ఏమకు 36,000, నెల 18,000 ఇస్తానన్నాడు, నెల 15,000 ఇస్తానన్నాడు, సంవత్సరానికి 18,000, 2 ఏళ్ళు కలిపితే బాకీ. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు, 15,000 కాస్త 13,000 అన్నాడు, 13,000 కాస్త చూస్తే తీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలకు కట్ చేసి. అవి అన్నీ కూడా అక్షర సత్యాలండి. 87 లక్షల మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే 54 లక్షల మందికి ఇస్తున్నాము, అందులో 45 లక్షలు డైరెక్ట్గా ఇస్తాము, మిగతా 9 లక్షలు వ్యాలిడేట్ చేయాలి ఏదో అన్నారు. అది ఏమైందో ఇంకా అతిగతి లేదు. తర్వాత సిలిండర్లు అన్నారు, పోయిన సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చారంట, అది కూడా కొంతమందికి. ఈ సంవత్సరం ఎంతమందికి సిలిండర్లు వచ్చాయి మీరే చెప్పాలి, కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఎంతమందికి సిలిండర్లు వచ్చాయి? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1,500 వచ్చిందా? నిరుద్యోగ భృతి 3,000 వచ్చిందా? సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. అన్నీ అండి, పేపర్ మీద చాలా బలంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, వాళ్ళు ఏదైనా విమర్శ చేశారనుకోండి, పాలకులకి అది ఒక అంటే టార్గెట్, అది మనం అది రీచ్ అవ్వాలి.
ఎవరైనా కానీ ప్రతిపక్షంలో విమర్శ చేసినప్పుడు పాలకపక్షం సమాధానం చెప్పుకునే పొజిషన్లో ఉండాలి. మా చెప్పే శక్తి తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ శక్తి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు అబద్ధాలు చెప్తే అప్పుడు వాళ్ళ సైడ్ ఏం చూడరు, ఓన్లీ అధికార పక్షం సైడ్ చూస్తారు. వాళ్ళ అబద్ధాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే అండి అబద్ధాలు. నిరుద్యోగ భృతి 3,000 ఇంతవరకు చంద్రబాబు నాయుడు 2014లో అదే ప్రామిస్ చేశాడు, 19లో అదే ప్రామిస్ చేశాడు, 24లో అదే ప్రామిస్ చేశాడు. కానీ రూపాయిలా ప్రజలు నమ్మారు. 1500 ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు దాటిన మహిళలకు అని చెప్పాడు. చంద్రబాబు ఇవ్వడు, కానీ ప్రజలు నమ్మారు. వాళ్ళ గొంతు పెద్దది, ఇట్లా సంకలెత్తి మరి చెప్పాడు. ఇలా అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదండి. చెప్పలేదు కాబట్టే ఇబ్బందులు కూడా పడుతున్నాం. బట్ అంతిమంగా ఏంటంటే ప్రజలు కూడా అంతేం మూర్ఖులు కాదు, వాళ్ళు గమనిస్తారు. ఎవరు చెప్పిన పని చేశారు, ఎవరి మాటలు నీటిపైన బుడగల్లాంటివి అన్నది ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా 2029లో బుద్ధి చెప్తారు. 2029 గెలిచినామో ఓడిపోయినాం కాదండి. ఈరోజు రైతుకు లాభం చేకూరిందా లేదన్నది కూడా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యని 10 మందికి తెలియజేస్తే అప్పుడైనా కానీ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం మేల్కొంటుందన్నది మా చిన్న ఆశ. థ్యాంక్ యూ.